వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుంది. బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో ఆరూరి రమేష్ మంతనాలు జరిపారు. రేపు లేదా ఎల్లుండి ఆరూరి బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం అనుచరులతో ఆరూరి రమేష్ సమావేశం కానున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ను ఆరూరి ఆశిస్తున్నారు. ఆరూరి పార్టీ మారితే వరంగల్లో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరగనుంది. ఇప్పటికే బీజేపీ నాగర్ కర్నూల్ జహీరాబాద్ ఎంపీలు పోతుగంటి రాములు, ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుంది. బీఆర్ఎస్ కీలక నేత బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీలో చేరేందుకు వరంగల్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సిద్ధమైనట్లు అతని అంచనా కావచ్చు, ఇతర ద్వారా సమాచారం ఉంటుంది. ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమావేశం నిర్వహించి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి బీజేపీలో తీర్థం పుచ్చుకునేందుకు ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వర్ధనపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అనుచరులు, ఆయన అభిమానులతో సమావేశం కానున్నారు. ఆయన వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ వస్తుంది, బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అనే ప్రచారం సాగింది. అయితే బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ రాకపోవడం కావచ్చు, బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రాను అన్న కారణంతోనే బీజేపీలో చేరుతున్నట్టు జిల్లాలో జోరుగా చర్చ కొనసాగుతుంది. బీజేపీ నుండి వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో మంతనాలు జరిపి బీజేపీ వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేసుకున్న తర్వాతనే బీజేపీలో చేరుతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరితే వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతాడు రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఎందుకంటే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. వర్ధనపేటలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వరంగల్ జిల్లాలో ఉద్యమాలకు ఒక పెట్టినటువంటి జిల్లా. ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీజేపీలో చేరితే బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ వర్గాలు తీవ్రంగా చర్చించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆరూరి రమేష్ మాటలోనే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలు కూడా పార్టీని వీడేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు బీజేపీ వైపు చూస్తూ బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఇద్దరికి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ ఎంపీ సీటు ఖరారు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు లేదా ఎల్లుండి ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ విషయం తెలిసినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఆరూరి రమేష్ ను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా లేదు ససమేరంటూ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ ఆరూరి రమేష్ వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరి కి ఉద్యోగించాలి, పార్టీ మారకుండా చూడాలని ఆదేశించినప్పటికీ కూడా ఆయనే వెళ్లకుండా బసవరాజ్ సారయ్య ఆరూరి రమేష్ తో చర్చలు జరిపి పార్టీ మారొద్దు, పార్టీలో సముచిత స్థానం ఉంటుంది, పార్టీ ఎప్పుడు మీకు అన్యాయం చేయదు, మీరు పార్టీ మారవద్దని ఆరూరి రమేష్ కు బీఆర్ఎస్ కీలక నేతలు చెప్పినప్పటికీ కూడా తప్పకుండా ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.